అయితే అన్న మన కోసం అయితే స్పెషల్గా ఎగ్ కుల్ఫీ అనేది చేస్తున్నాడు. ఆ ఎగ్ని అయితే అన్న ఇందాక హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మేమైతే రామచంద్రపురం అయితే వచ్చాం. రామచంద్రపురం ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎగ్ కుల్ఫీ అయితే అని చెప్పారు. మేమైతే ఆ షాప్కి అయితే విజిట్ చేసాం. షాప్ చూడండి ఫ్రెండ్స్. ఏంటన్నది ఆయిల్ అన్న ఆయిల్ అయితే ఎగ్ కుల్ఫీ కావాల్సిన ఎగ్ అయితే పగలగొట్టేటప్పుడు గ్లాస్ అయితే ఇచ్చాడు. ఒక ఎగ్ కుల్ఫీకి ఎన్ని పడతాయి అన్న ఎగ్స్? 2 eggs పడతాయి అన్న. 2 eggs అయితే పడతాయి అంటున్నాడు అన్న. ఏమేమి వేస్తావు అన్న ఎగ్ కుల్ఫీలో? నేను కామన్గా మిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, సాల్ట్, ఇంకా నా ఓన్ మసాలాస్ ఉంటాయి, అవి వేసి ప్రిపేర్ చేస్తాను. ఎక్కడైనా ఎగ్ కుల్ఫీ నార్మల్ ఉంటుంది, మన దగ్గర వైట్ ఎల్లో 2 మిక్స్ అయిపోయి వస్తుంది అన్నమాట డైరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, అన్న అయితే ఎగ్ కుల్ఫీ అయితే ఎలా తయారు చేస్తున్నాడో. అయితే కలిపేసి మసాలా అయితే వేసాడు. ఎంతసేపు ఉండాలన్నా మిక్సర్లో? మామూలుగా అయితే ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది అన్న. నేను కొంచెం అన్నీ మిక్స్ చేస్తాను కాబట్టి నాకు ఒక 6-7 నిమిషాలు పడుతుంది. ఒక 10 minutesలో అయితే ఫ్రెండ్స్, అన్న అయితే ఇందాక వేసాడు కదా ఎగ్. 10 minutes అయితే కలుపుకోవడానికి అయితే 10 minutes పడుతుంది అన్నాడు. అన్నీ వేయడం వల్ల ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి చేయడం వల్ల అయితే ఒక 7 minutes అయితే పడుతుంది అంట ఎగ్ కుల్ఫీ అవడానికి. ఇప్పుడు చూడండి, సినిమాలో నా కిందంతా ఎగ్ అంతా బాయిల్ అవడం వల్ల పైకి తన్నుతుంది అది ఎగ్ అన్నది. ఫ్రెండ్స్, ఆ ఎగ్ కుల్ఫీని అయితే చూడండి, అది బాయిల్ అవ్వడం వల్ల ఎలా పైకి అయితే వస్తుందో అలా పైకి వస్తూనే ఉంది. నాకైతే తినడానికి అయితే రెడీ అయిపోయింది అనుకున్నాను. అన్న రెడీ అయిపోయిందండి తినడానికి? లేదన్న, నేను మళ్ళీ కొంచెం రివర్స్ కూడా చేస్తాను. ఎందుకంటే పైన బాయిల్ చేసి లోన బాయిల్ చేయాలి. ఎందుకంటే నేను అన్ని మిక్స్ చేస్తాను కదా. మిక్స్ చేయడం వల్ల ఏంటంటే లోన కూడా బాయిల్ అవ్వాలని కంపల్సరీ తిరిగేసుకోవడం నేను కాల్చాలి. సో ఇంకొక 2 నిమిషాలు మీకు రెడీ చేస్తాను. అది ఇంకో 2 minutesలో అయితే ఎగ్ కుల్ఫీ అన్నది అయితే మనకి రెడీ అవుతుంది అండి ఫ్రెండ్స్. దాన్ని అయితే టేస్ట్ చేయడానికి అయితే నేను అయితే ఆగలేకపోతున్నాను. చాలా చోట్ల అయితే నేను ఎగ్ కుల్ఫీ తిన్నాను, కానీ ఇక్కడ మాత్రం స్పెషల్గా అయితే నాకైతే స్పెషల్గా కనబడుతుంది ఎగ్ కుల్ఫీ అన్నది. వీడియో ఫ్రెండ్స్, అన్న అయితే ఎగ్ కుల్ఫీలోకి కుల్ఫీ పుల్లు ఉంటుంది కదా, ఆ పుల్లుని అయితే కూర్చాడు. ఫ్రెండ్స్, మనం ఆర్డర్ చేసిన స్పెషల్ ఎగ్ కుల్ఫీ అయితే అన్న మన కోసం అయితే స్పెషల్గా ఎగ్ కుల్ఫీ అనేది చేస్తున్నాడు. ఆ ఎగ్ని అయితే చూడండి ఎలా పైకి వస్తుందో. అన్న తీయకుండానే పైకి వచ్చేసింది. అది దానికి కంగారుగా ఉన్నట్టుంది మన చేతుల్లో మన ఆహారం అయిపోవడానికి. అన్న ఎంత మెల్లగా తీసాడో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాని మీద అయితే అన్న తన స్పెషల్ రెసిపీస్ అయితే వేస్తాడు. ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాడు. కారమైన అన్న అది మసాలా అన్న, ఇది ఓన్గా నేను ప్రిపేర్ చేసుకుంటాను. సో చాలా మంది వేరే చోట పెట్టిన వాళ్ళు కూడా వచ్చి అడిగారు, కానీ ఎవరి వాళ్ళకి ఉంటుంది కదా, నేను ఇలా ఓన్గా ప్రిపేర్ చేస్తాను. చాలా రుచిగా నాకైతే నోరు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అన్న అయితే నా పేరుని ఎస్ అని ఎం అని సాసులతో డెకరేట్ చేయడం అయితే మీరు చూడొచ్చు. యూజువల్గా అయితే ఇక్కడ చాలామంది షాపుల్లో అయితే సన్నగా అయితే ఉంటుంది. ఇక్కడ అయితే కొంచెం డిఫరెంట్గా లావుగా అయితే ఉన్నది. తింటేనే మనకి నోరు ఊరిపోయేంత తృప్తిగా అయితే ఉన్నది. అన్న ఆ కుల్ఫీ తయారు చేయడం చూస్తుంటే నాకైతే నోరు ఊరుతుంది. నా పేరు నేను ఎప్పుడు తినేనా అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎట్టకేలకు అన్న అయితే నాకు ఎగ్ కుల్ఫీ అయితే తయారు చేసి నా చేతులు అయితే పెట్టాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎంత నీట్గా అయితే తయారు చేశాడు. మీరు కూడా ఇలా తయారు చేయాలనుకుంటున్నారా? మీరు విజిట్ చేసి కంపల్సరీ అయితే దీన్ని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే అన్న అయితే నాకు కుల్ఫీ అన్నది నాకైతే ఇచ్చాడు. దీన్ని చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. అన్న అయితే సాస్ వేసి
ఫ్రెండ్స్ అన్న అయితే మయోనీస్తో నా పేరుని అయితే డెకరేట్ చేసి సాస్ చిల్లీ సాస్తో డెకరేట్ చేసి అయితే నా చేతిలో అయితే నా ఆర్డర్ అయితే పెట్టాడు. టేస్ట్ చూసి అయితే మీకైతే చెప్తాను. మసాలా అయితే రెసిపీ అయితే నేనైతే అడిగాను అన్నని ఇంట్లో చేసుకుందామని. అన్న అయితే నాకైతే చెప్పనన్నాడు, సీక్రెట్ రెసిపీ అన్నాడు. ఎగ్ కుల్ఫీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. కుల్ఫీతో పాటు ఇక్కడ బాగా ఫేమస్ ఏమన్నా? నా దగ్గర ఇంకా ఎక్కువ ఫేమస్ అంటే చిన్నపిల్లలతో సహా బాగా ఇష్టపడేది ఐటమ్ ఒకటి ఉందన్న, స్ప్రింగ్ పొటాటో అని. పొటాటో చిప్స్. స్ప్రింగ్ పొటాటో చిప్స్ వేరు, స్ప్రింగ్ పొటాటో వేరు. పొటాటో చిప్ అంటే పెంచ్ ఫ్రైస్ లాగా అప్పుడు వస్తుంది, అది కూడా నేను మేకింగే చేస్తాను. పొటాటో కూడా బయట తెచ్చేసి మేకింగ్ చేసి ఫ్రై చేస్తాను. స్ప్రింగ్ పొటాటో అనేది ఏంటంటే మన స్టిక్కి స్ప్రింగ్ కింద వస్తుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. పొటాటో చిప్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. ఇలా టేస్ట్ చేస్తానంటే నేను అది కూడా మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీ ఒపీనియన్ మీ అభిప్రాయం. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్ కుల్ఫీ అయితే బాగా ఫేమస్ అని చెప్పారు. ఇంకా అయితే స్ప్రింగ్ పొటాటో చిప్ అయితే ఇక్కడ ఉన్నాయంట. అన్న స్ప్రింగ్ పొటాటోకి కావాల్సిన రెసిపీని అయితే తయారు చేస్తున్నాడు ఫ్రెండ్స్. మీరు దాన్ని మేకింగ్ అయితే చూడొచ్చు. అన్న అందులో అయితే ఏమేమి వేసారన్న మీరు? ఇందులో కామన్గా ఇచ్చేసి మనం మైదా ఇచ్చేస్తాం అన్న, కార్న్ పౌడర్ ఇచ్చేస్తాం, కొంచెం ఉప్పు కారం ఇచ్చేస్తాం. ఇంకా స్పైసీ కావాలంటే దానికి తగ్గట్టు ఉంటుంది. దీంతోపాటు అన్నీ కలిపేసుకుని మనం మసాలా ముందు రెడీ చేసుకుంటాం అన్నమాట. స్పెషల్గా కస్టమర్స్ కొంతమంది ఉంటారు కదన్న, వాళ్ళు మాకు స్పైసీ ఎక్కువ కావాలి, స్పైసీ వద్దు అన్నప్పుడు మీరు ఎలా తయారు చేస్తారు? అంటే స్పైసీ అనేది అన్న మనం వేసే మసాలాల్లో పెట్టి ఉంటుంది. ఇది రెగ్యులర్గా అందరికీ ఒకటే కలుపుతానండి, ఎందుకంటే నా దగ్గర చెప్పాను కదా ఎక్కువ చిన్నపిల్లలు వచ్చి తింటారు. దానికోసం ఏంటంటే లైట్ హెల్తీ ఫుడ్ కింద వండుతారా? హెల్తీ ఫుడ్ కింద వండుతాను. అయితే ఏంటంటే మసాలా ప్రత్యేకంగా కావాలి అన్నప్పుడు నా దగ్గర కొన్ని మసాలాస్ ఉంటాయి, నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాయి. ఆ మసాలాస్ దీని మీద స్ప్రింక్ చేస్తాను. అన్న ఇదేంటన్నా ఇందాక ఎగ్ కుల్ఫీకి ఇట్టిన స్టిక్లా ఉంది కదా? అవునన్నా, యాక్చువల్లీ నేను ఏంటంటే రెండాటికి ఒకటే స్టిక్ వాడతాను. ఎందుకంటే రెండాటికి ఒకే స్టిక్ వాడడం వలన నాకు కొంచెం పర్చేస్ తగ్గుతుంది. బడ్జెట్ ఎగ్ కుల్ఫీకి దీనికి రెండాటికి ఒకటే స్టిక్ వాడి నేను చేస్తాను. ఎక్కువ రెండాటికి ఒకటే స్టిక్, ఎందుకంటే ఇక్కడ నేను పెట్టే రేట్లు మ్యాక్సిమం మిడిల్ ఫ్యామిలీ తినేలాగా ఉంటాయి. 20 రూపాయల నుంచి 100 రూపాయలు లోతు ఉంటుంది ఏది పెట్టినని. నా ఫ్యూచర్లో ఇంకా చాలా పెట్టాలని ఉంది, బట్ ఎంతవరకు వెళ్తానో తెలియదు. ప్రజెంట్ దేవుడి సపోర్ట్ బట్టి మీరు మీ బిజినెస్ ఎక్స్పెండ్ అయితే చేస్తారా? అవునన్నా. సో ఇక్కడే ఉంటుంది, ఇదే ప్లేస్లో నేను పెట్టి ఇంకా ఎక్కువ ఐటమ్స్ పెట్టడానికి పోతే నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి కస్టమర్ మనకి తినేలా ఉండాలి, ప్రతి మిడిల్ ఫ్యామిలీ తినేలా ఉండాలి, మెయిన్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే నేను మిడిల్ ఫ్యామిలీ, నేను ఒకప్పుడు తినాలా అంటే ఆలోచించేవాడిని. చాలా మందికి ఉంటాయన్న అసలు అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చిల్డ్రన్స్కి అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఆశలు అయితే. మీరు వాళ్ళకి తగ్గట్టు రేట్లు పెట్టి అమ్మడం అంటే చాలా కష్టం అన్నది. మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? పర్లేదన్న, అంటే ఏంటంటే ఓన్ మేకింగ్ అంతా నాదే కాబట్టి, సో వేరే పర్సన్ ఎవరు ఉండరు, మొత్తం నేనే చేసుకుంటాను. సో ఇంకా శాలరీ అదంతా ప్రస్తుతం సరిపోతుంది, వచ్చే లాభం తక్కువ, కానీ ఏంటంటే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా నేను. సో దానికోసం ఆ రేట్ రీజనబుల్లో పెడతాను. ఈ స్ప్రింగ్ పొటాటో అన్నది మీరు స్పెషల్గా ఏమన్నా ఐటమ్స్ చేసి కూడా తయారు చేస్తారా, లేదంటే ఇలాగే ఎప్పుడు ఒకే టైప్ కింద తయారు చేస్తారా? డిఫరెంట్ టైప్స్. ఎప్పుడు స్ప్రింగ్ పొటాటో ఒకేలా ఉంటుంది, ఎందుకంటే నాకు ఇందులో చాలా ఆలోచనలు వచ్చినాయి. కానీ వెజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉంటారు. రెండాటికి నేను ఒక మిషన్ వాడకూడదు. సో వెజ్ నాన్ వెజ్. సో దానికోసం ఏంటంటే నాకు వచ్చిన రెసిపీలు చాలా వరకు ఆపేసాను. సో జనరల్గా బయట ఎలా రెసిపీ చేస్తారో అదే రెసిపీలో నేను. నిజమే అన్న, మన కోనసీమలో అయితే ఎక్కువ వెజ్ అయితే ఎక్కువ పాటిస్తారు, నాన్ వెజ్ అయితే తక్కువ. ఆదివారం
అన్న అయితే మనకు ఇప్పుడైతే స్ప్రింగ్ పొటాటో అన్నది ఆయిల్ అయితే వేయడం జరిగింది. అది స్ప్రింగ్ పొటాటో అయితే చాలా వేడిగా బాయిల్ అవ్వడం అయితే నాకైతే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. ఆ నురగైతే చూడండి ఆయిల్ వేయగానే అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్ప్రింగ్ పొటాటో తయారు చేసే మిషన్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో అన్న అయితే అన్న ఇది ఈ స్ప్రింగ్ పొటాటో అన్నది ఎంత టైంలో అవుతుంది కదా, ఇది ఎలక్ట్రికల్తో నడుస్తున్న స్టవ్ కదా. అవునండి. ఇప్పుడు ఎంత టైం పడుతుంది అంటారు మీరు? మామూలుగా అయితే ఈ స్ప్రింగ్ పొటాటో తయారు చేయడానికి 190-180 డిగ్రీస్ పవర్ ఇచ్చేస్తాం. ఈ పవర్కి ఈ ఆయిల్ ఈ టెక్టర్తో ఫ్రై అవుతుంది. కామన్గా ఇందులో వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు 4 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. సో మనం తీసుకున్న పొటాటోని పెట్టి మనం చేసే రెసిపీ ఉంటుంది. ఆ పొటాటో ఎంత ఫ్రెష్ అయితే అంత నీట్గా వస్తుంది. మనం ఆ పొటాటో చూస్తూనే తెలిసింది మీరు ఎంత ఫ్రెష్గా అయితే దాన్ని తయారు చేశారో. ఫ్రెండ్స్, స్ప్రింగ్ పొటాటో అన్నది అయితే ద్వారాగా వేపడం అయితే చూడొచ్చు. అది ఎంత హాట్గా ఆవిరైతే ఇక్కడ దాకా వస్తుంది నా దగ్గరికి అయితే. నాకైతే దాన్ని చూడగానే నచ్చేసింది అనుకోండి. అది చాలా బాగున్నది, చూడడానికే చాలా బాగున్నది, తింటే ఇంకెంత బాగుంటుందో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. నేను బయట చాలా తిన్నాను కానీ ఇలాంటివి కూడా తిన్నాను, కానీ అన్న దగ్గర అయితే అన్న ఓన్ రెసిపీస్ కానీ ఈ బాయిల్ అవ్వడం కానీ నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. స్ప్రింగ్ పొటాటో అన్నది తయారయ్యి అన్న అయితే నూనెలో తీసి బయటకు అయితే ఒక ఏమంటారు అన్న దీని పేరేంటి? ఫ్రైర్ అన్నది, ఆయిల్ ఫ్రైర్ అది అన్న. ఇందాక ఎగ్ కుల్ఫీలో వేసిన సేమ్ మసాలా అయితే అన్నట్టుగా నేను సేమ్ మసాలా వాడుతున్నాను. నేను అన్ని అంటావా అన్న ఓన్ రెసిపీ అన్న ఇది కూడా. ఆ రెసిపీ అయితే మాత్రం మాకైతే చెప్పా. లేదన్న, ఎందుకంటే ఇది చెప్పినా కదా ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు. అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక చోట నేను ఎప్పుడు తిని వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఉంటాను. సో చాలా వరకు నేను చాలా చోట్ల చూసింది, కొంతమంది ఉప్పు కారం వేస్తారు, కొంతమంది వాళ్ళ ఓన్ రెసిపీలు వేస్తారు. సో నేను అలాగే ఒక చోట తిన్నది చాలా బాగా నచ్చింది. నేను వాళ్ళని డాడీ అడిగాను, నాది ఇలాగన్నా ఇంత దూరంలో అంటే లేదన్నా చెప్పండి అన్నారు. అంతే, అంత ఏం లేదు. బట్ ఎవరు టేస్ట్ ఆడుకుంటారు కదన్నా ఇప్పుడు. అది కూడా నిజమే అన్న. ఈ డిజైన్ అయితే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అన్న? నాకు కూడా చేయాలనిపిస్తుంది నువ్వు చేసే. అలా ఏం లేదన్న, కామన్గా ఏంటంటే చేసే సర్వీస్లో అలా అలవాటు అయిపోతుంది. అలా అంటావా? లేదు, నాకైతే నేను ఎక్కడో టాలెంట్ చేసి వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. లేదన్న, నేను ఎక్కడ ఇదే స్టార్ట్ చేసి ఇదే పెట్టాను. సరే టేస్ట్ చేయండి ఒకసారి ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూసారు కదా, పొటాటో స్ప్రింగ్ అంటారు అన్నమాట దీని పేరు వచ్చేసి. దీన్ని అందంగా డెకరేట్ ఎలా చేశారో చూసారు కదా. అన్న అయితే మంచి టాలెంటెడ్గా ఉన్నాడు ఈ తయారు చేయడం అయితేనే. దీంతో పాటు ఎగ్ కుల్ఫీని కూడా బాగా డెకరేట్ చేస్తున్నాడు, పేరు రాసి మరీ ఇస్తున్నాడు ఎగ్ కుల్ఫీలో అయితే. మీరైతే దీన్ని అయితే కంపల్సరీ అయితే దీన్ని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. నాకైతే చాలా స్పైసీగా, చాలా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అన్న అయితే 10 minutes కూడా బాయిల్ చేయలేదు, కానీ ఇది చాలా క్రిస్పీగా అయితే బాయిల్ అయింది. చెప్పండి అన్న, మీరు రోజు వస్తారా ఇక్కడికి? డైలీ వస్తాను. ఏమేమి తింటారు? కుల్ఫీ తింటున్నా, కట్టిన మొత్తం ఐటమ్స్. ఇక్కడ ఫేమస్ ఏది ఫేమస్ అన్న? నాకైతే వింగ్స్ చికెన్ థమ్స్ బాగా ఇష్టం. కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయ్యా డైలీ వస్తాను, డైలీ వచ్చి తింటాను. అన్న ఇక్కడ ఆదివారం స్పెషల్ ఐటమ్స్ అన్నవి ఉంటాయంట కదా, మీరు ఏం తింటారు? ఫేమస్ కట్టడి బాగా ఫేమస్ ఇక్కడ. దీనికోసం ఎప్పుడు సండే వస్తే చూసుకుంటాం కదా. మీరు కూడా ట్రై చేస్తుంటారా? మారుస్తుంటాడు ఐటమ్స్, ఒకలా ఉండదు ఐటమ్స్ మొత్తం మారుతూ ఉంటాడు. టేస్ట్ అంతా మారుతుందా? టేస్ట్ మొత్తం మారుతుంది. కస్టమర్ బాగా సర్వీస్ చేస్తారు, కాయ ఎఫెక్ట్ పెడతాడు కస్టమర్ గురించి. టేస్ట్ చేసిన అసలు కాంప్రమైజ్ అసలు అవడం అంటారా? క్వాలిటీ చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే మనం అయితే ఎగ్ కుల్ఫీ అండ్ స్వీట్ పొటాటోని అయితే ట్రై చేసాం. ఇక్కడైతే నాకు చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. వేరే ప్లేస్లో సరికొత్త వీడియోతో మనం అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.